అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. భర్త ఎంతలా బాధ పెట్టినా తట్టుకొని నిలబడే భార్య చాలా గొప్పవారు. కట్టుకున్న భర్త ఎంత బాధ పెట్టినా సరే తట్టుకొని నిలబడే స్త్రీలు ఇలాగే ఉంటారు. వాళ్ళు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. అలాంటి స్త్రీలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇద్దరు మనుషులు కలిసినంత త్వరగా ఇద్దరు మనసులు కలవవు కదా. తన మాటే నెగ్గాలి అని భర్త, నేను చెప్పిందే చేయాలని భార్య అనుకుంటే ఇక అసలు ఆ ఇల్లు నరకమే అవుతుంది. సంతోషం ఎక్కడుంటుంది? పెళ్ళైతేనే భర్త చెప్పినట్లు వినాలి. తను గీసిన గీత దాటకూడదు. ఏ రంగు చీర కావాలో, ఎలాంటి నగలు వేసుకోవాలో భర్త చెప్పినట్టే ఉండాలి. ఫోన్లో ఎవరితో మాట్లాడకూడదు. ఇంకో పక్క అత్తది అది చేశావు ఇది చేశావు అని చెబుతూ ఉంటారు. ఇల్లు శుభ్రంగా పెట్టుకోవు, లేట్గా లేస్తావు, ఇంటి పనులు చేయవు అడుగుతూ ఉంటారు. కొత్తగా వినిపిస్తుంది. అమ్మవారింట్లో సుఖంగా పెరిగి ఒక్క చీపురు పుల్ల కూడా అటు నుంచి ఇటు వేయకుండా అత్తవారింటికి వస్తే అన్ని నిబంధనలు ఉంటాయా? అవన్నీ పాటించాలా? ఇక్కడ తన పని కాక ఇంట్లో వాళ్ళందరి పని తనే చేయాలి. లేచింది మొదలు ఇంటి పని తీరిక ఉండదు. రాత్రి భర్త వేస్తే ఒంటి పని, క్షణం తీరిక లేని బతుకులు. సముద్రాన్ని ఈదగలమేమో కానీ సంసారాన్ని ఈదలేమనే సామెత పాతదైనా అది నిజమే మిత్రమా. కొత్తదే. 2 పడవల ప్రయాణంలాగా ఒకవైపు ఉద్యోగం, ఇంకోవైపు ఇల్లు చక్కదిద్దుకోవటం రెండూ ముఖ్యమైనవే కదా. అలాంటి సమయంలో ఒక స్త్రీకి మనోధైర్యం, ఇంట్లో వాళ్ళ సహకారం, ముఖ్యంగా భర్త యొక్క మధ్యవర్తిత్వం, అటువైపు అత్తమామలు ఇటువైపు ఆడబిడ్డల పోరు లేకుండా చూసుకోవడం. అత్త పోరు కంటే భర్త పోరు ఎక్కువ ఉండకూడదు. అది ఇంకా భరించలేం. రాత్రుల్లో సర్ది చెప్పి భర్తను మార్చుకోవాల్సిన బాధ్యత భార్యది. ఎప్పుడు రాత్రుల్లో స్వతంత్రంగా వస్తేనే ప్రశాంతంగా ఉంటుంది. వాతావరణం అలా మార్చుకోవాలి. మరి ప్రతి ఇల్లాలు చీటికి మాటికి అమ్మగారింటికి చెక్కేయడం ఆపాలి. అలా ఉండకూడదు. తీసుకున్న ఓపిక సంసారాన్ని ముందుకు నడపాలి. కష్టం వచ్చిందని వెనుకడుగు వేయకూడదు. ఏ కష్టమైనా శాశ్వతం కాదు కదా. ఓపిక సాధించాలనే పట్టుదల, కాలం కలిసి రావడం చాలా ముఖ్యం. అంతవరకు ఓపికగా ఉండాలి, మౌనంగా ఉండకూడదు, ప్రయత్నించాలి. మాటలే అస్త్రాలుగా తీసుకోవాలి. ఇక్కడ మీకు ఎవరు కూడా సాయం చేయరు. ఈ సంసార సాగరంలో నువ్వే ఒంటరిగా పోరాడాలి మిత్రమా. కష్టాలు తెలివిగా ఎదుర్కోవాలి. కన్నీళ్లను సుడిగుండాలనే దాటాలి. బాధల్ని పంటి కింద అదిమి పట్టి ముందుకు ధైర్యంగా నువ్వు సాగిపోవాలి. ఇక్కడ పరువు ముఖ్యం. నలుగురిలో చులకనైతే ఆ గుర్తింపు జీవితాంతం అలాగే ఓ మచ్చలా ఉండిపోతుంది. దాని ప్రభావం మీ పిల్లలపైన పడుతుంది. వారి జీవితం మనమే నాశనం చేయలేం కదా. అందుకే కాస్త జాగ్రత్త. హిందూ మతంలో స్త్రీలు ముఖ్యంగా పాటించవలసిన నియమాలు ఇవే. అందుకే కాస్త జాగ్రత్తగా. హిందూ మతంలో తన భర్త పట్ల స్త్రీ యొక్క వైవాహిక విధేయతను సూచించడానికి ఉపయోగించే పదం పతివ్రత. ఇది తన భర్తకు నమ్మకంగా విధేయతతో ఉన్న వివాహిత స్త్రీని సూచించడానికి ఉపయోగించిన ఒక పద్ధతి అని చెప్పబడింది. అంతే కదా, అందరూ ఇదే కూడా పాటిస్తూ ఉన్నారు ఇప్పటికీ. ఇది అక్షరాల నిజం. భార్య తన భర్తను అంకితమై అతని అవసరాలు సేవ చేస్తే ఆమె తన కుటుంబానికి అలానే శ్రేయస్సుని తెస్తుందని హిందువులు సాధారణంగా నమ్ముతూ ఉంటారు. అలాగే వాళ్ళే ప్రతివర్తలు. ప్రతి అంటే భర్త, వ్రతం అంటే ప్రతిజ్ఞ. తన భర్తకు విధేయుడుగా ఉండే స్త్రీ పతివ్రత. ఆదర్శవంతమైన పతివ్రత తన భర్తను తప్ప మరొక వ్యక్తిని కలలో కూడా ఊహించదని రామాయణం పేర్కొంది. భర్త అంధుడైన, వ్యాధిగ్రస్తుడైన, పేదవాడైన పతివ్రత తన భర్తకు సేవ చేసి భగవంతుణ్ణి ఆరాధిస్తే భర్తకు సేవ చేయాలని నిర్దేశించారు. అలాగే అహల్య, ద్రౌపది, సీత, తార, మండోదరి అనే 5 పతివ్రతలు రోజు స్మరించుకోవాలి. వాటి వల్ల పాపాలు నశిస్తాయట. వారి పేర్లను స్మరించుకోవడం వల్ల పాపాలు నశించి ప్రతివర్తలో నిగూఢంగా ఉన్న విశ్లేషమైన స్వభావం అలాగే శక్తిని మనల్ని ఆశీర్వదిస్తుంది. మంచితనం, కర్తవ్యం, సహనం, సేవ, భక్తి ఇలా మరెన్నో వీటికి సంబంధించిన అన్ని సద్గుణాలు స్వరూపిణి స్త్రీ ఉండే భవిష్యత్తులో స్త్రీ స్ఫూర్తిని ఇవ్వడానికి అలాగే ఈ ఉదారమైన సాంప్రదాయాన్ని కాపాడుకోవడం ప్రయత్నించాలి. పాటించటం చాలా ముఖ్యం.
భర్త మనసు అర్థం చేసుకునే భార్య దూరంగా ఉండటానికి ఇష్టపడదు. భార్య ప్రేమ అర్థమైన భర్త తనని విడిచి ఉండలేడు. ఏ బంధానికైనా ప్రేమ, నమ్మకం ఉంటేనే జీవితాంతం సంతోషంగా కలిసి ఉంటారు. ఎప్పుడు కూడా నీ మనసును ఓడించైనా సరే నీ జీవితాన్ని గెలిపించు. ఎందుకంటే గెలిచిన మనసు కొందరిని ప్రేరేపిస్తుంది, కానీ గెలిచిన జీవితం ఎంతోమందిని ప్రేరేపిస్తుంది. కాబట్టి అమావాస్య రోజున వెన్నెల ఇవ్వడం, చంద్రుడిని నిందించడం ఎంత తప్పో, కోపంలో ఒక మాట అంటే నా అనుకున్న మనుషుల్ని వదులుకోవడం కూడా అంతే తప్పు అని గుర్తుంచుకోండి. అది భర్త అయినా భార్య అయినా సరే. నువ్వు నచ్చి ఒకరిని ప్రేమిస్తే ఆ బంధం ఎన్నో రోజులు ఉంటుందో చెప్పలేము, కానీ నిన్ను ఇష్టపడి నిన్ను ప్రేమించి దగ్గరైతే మాత్రం ఆ బంధం ఎప్పటికీ శాశ్వతంగా ఉంటుందని తెలుసుకో. అలాంటి బంధాన్ని వదులుకోకూడదు, అది భర్త అయినా భార్య అయినా. జీవితంలో భాగస్వామి మాత్రమే బాధ్యతలు నిర్వహిస్తూ కష్టపడుతూ తండ్రిలా ప్రేమించి అన్ని బాధ్యతలు అందించే భర్త దొరకడం నిజంగా అదృష్టమే కదా. పెళ్ళి మనం ఎంత గొప్పగా చేసుకున్నాం, ఎన్ని భోజనాలు పెట్టామన్నది ముఖ్యం కాదు. నిన్ను నమ్మి తల వంచి తాళి కట్టించుకున్న భార్యను ఎంత ప్రేమగా చూసుకుంటున్నామన్నదే నిజమైన గొప్పతనం. నా అనేవాళ్ళు ఎదుర్కొంటున్నా సరే భర్త దేవుని స్త్రీకి నిన్ను మించి నిన్ను నమ్మించే వాళ్ళు ఎందరున్నా నీతో నమ్మకం ఉండేది భార్య ఒక్కటే కదా. ఆలోచించు మిత్రమా, తెలుస్తుంది నీకే. అర్థం కానంత వరకు ప్రతి మగవాడికి తన భార్య గయ్యాలి దెయ్యంలా ఉంటుంది, కానీ ఒక్కసారి ఆమె మనసును అర్థం చేసుకుంటే మరుక్షణం ఆమె ఒక వరాలిచ్చే దేవతలా కనిపిస్తుంది. భార్య భర్తల సంబంధం శాశ్వతం. కొంతమంది మధ్యలో వస్తారు, మధ్యలో పోతారు. భార్యకి భర్తకి భార్య శాశ్వతం, భర్తకి భార్య శాశ్వతం. బాధకి ఓదార్పు, భార్య చిరునవ్వుకి చిరునామా, భార్య సహనానికి సాక్ష్యం. భార్య బానిస, భార్య భర్తని బానిసగా చూడకూడదు, భర్త భార్యని బానిసగా చూడకూడదు. ఇద్దరూ సమానమే అని అన్యోన్యంగా జీవించాలి. భర్తకు ఎన్నో సంతోషాలుంటాయి, భార్యకు అన్ని సంతోషాలు భర్తే. ఒక మంచి భర్త తన భార్య కన్నీరు పెట్టుకుంటే తుడుస్తాడేమో, కానీ అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణం తెలుసుకొని మళ్ళీ తన సంతోషాన్ని తిరిగి ఇస్తాడు. భార్య కళ్ళల్లో కన్నీళ్లు రాకుండా చూసుకుంటాడు. నిజమే మిత్రమా. నీకు సాధ్యం కాదు అనుకుంటే ఏది చేత కాదు. ప్రయత్నించి చూడు, పోయేదేముంది. గెలిస్తే సంతోషం, ఓడితే అనుభవం. ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పు, వినకపోతే వదిలేయి. వాళ్ళే తెలుసుకుంటారు. దెబ్బ తగిలితేనే కదా నొప్పి విలువ తెలిసేది. చెప్పండి. చెప్పు తగిలినప్పుడు వాళ్ళకే అర్థమవుతుంది. నోటికి ఏది వస్తే అది మాట్లాడితే బంధం దూరం అవ్వడమే మంచిది. ఎందుకంటే అలాంటి వాళ్ళు ఎన్నాళ్ళు బందీగా ఉన్నా కళ్ళు తుడుస్తారు చెప్పండి. జాగ్రత్త. మగవాడికి ఎన్నో ప్రపంచాలు ఉంటాయి, కానీ ఆడవాళ్లకు భర్తే ప్రపంచం. ఆ ఒక్క ప్రపంచం కూడా సంతోషంగా లేకపోతే వాళ్ళ బాధ ఎవరితో పంచుకుంటారు చెప్పండి కదా. అందుకే వీలైనంత సమయం మీ భార్యకి ఇవ్వండి. మధ్యలో వచ్చింది మధ్యలోనే పోతుంది అంటారు కదా. అలాగే భార్య మాత్రం మధ్యలో వచ్చి మట్టిలో కలిసే వరకు తోడుగా ఉంటుంది, నీతోనే ఉంటుంది. నిన్ను కన్న తల్లిదండ్రులు నీతో కడవరకు ఉండలేరు, కానీ నీకు పుట్టిన బిడ్డలు నీతో కడవరకు ఉండలేరు. నువ్వు తాళి కట్టిన నీ భార్య మాత్రం నీతో ఉంటుంది అని తెలుసుకో. ఇద్దరూ కలిసి ఉంటేనే జీవితం. సంతోషంగా జీవించాలి. ఒక గంట తనతో తాను కూర్చోలేనివాడు ఇతరులతో ఏం కూర్చుంటాడు చెప్పండి. సంపూర్ణ ఆనందంగా ఉండగలడా? అలా ఉండలేరు. అలా ఉండడం అనుకుంటే అమాయకత్వం, అజ్ఞానం అని నువ్వు గుర్తుంచుకో. ఇక లోకం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ మనస్సాక్షి ముందు గర్వంగా తలెత్తుకుని బతికే అంత గొప్ప జీవితం ఇంకొకటి ఉండదు కదా. అవును, డబ్బు ఉంటే అన్నీ దొరుకుతాయి అనుకుంటే అంతకన్నా అమాయకత్వం ఇంకోటి లేదండి. అంతకుమించి గర్వం ఇంకోటి లేదు. మహారాజైనా మట్టిలోనే పూడ్చేది, సంపన్నుడైనా శ్మశానానికే చేరేది. అహంకారం నిన్ను ఆవహించినప్పుడు ఈ ఒక్క మాట గుర్తుంచుకో. జీవితం బాగుండాలంటే పేర్లో అక్షరాలు మార్చుకోమని, అంకెలు మార్చుకోమని చెబుతూ ఉంటారు, కానీ ఎవ్వరి ముందు నీ బుద్ధి మార్చుకో అని ఎవ్వరు చెప్పరు. బుద్ధి మార్చుకుంటే అన్నీ మారుతాయి, జీవితం కూడా బాగుంటుంది. కాబట్టి బుద్ధి అనేది మార్చుకోవాలి. మన బుద్ధి సక్రమంగా ఉండాలి. కానీ ఎవరి ముందు నీ బుద్ధి మార్చుకో అని ఎవరు చెప్తారు? చెప్పరు. 4 ఏళ్ళు కుర్రాన్ని మనం పెంచలేక హాస్టల్లో పారేస్తున్నాం. ఏళ్ళు వచ్చాక మనల్ని వృద్ధాశ్రమంలో పిల్లలు వదిలేస్తూ ఉంటారు.
తప్పేముంది చెప్పండి. నువ్వు ఎలా అయితే వాళ్ళని పెంచలేక వదిలేస్తావో అలానే వాళ్ళు కూడా నిన్ను పెంచలేక వదిలేస్తారు. ఈ విషయం తెలుసుకోండి. పురుషుని వెనుకుంటే బలహీనత కాదు, బలమై ఉంటుంది. పురుషుని ముందుంటే కవచమై ఉంటుంది. పురుషునితో సమానంగా ఉంటే జీవితం ఎంతో సంతోషంగా ఉంటుంది. నిజమే కదా? తన భర్త ఆదాయం ఖర్చులను గమనిస్తూ తనకు సంబంధించిన ఖర్చులను తగ్గించుకునే భార్య దొరకడం నిజంగా ఒక అదృష్టమే. ఇది తెలుసుకో మిత్రమా. కాలికి తగిలిన గాయం నువ్వు ఎలా తగ్గించుకోవాలో, తగిలిన గాయం ఎలా బ్రతకాలో నేర్పుతుంది. స్వయం కృషితో పైకి వచ్చిన వారికి ఎప్పుడూ గర్వం ఉండదు. ఎదగాలనే తపన ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది, కానీ అహంకారం ఉండదు. నీ స్థాయిని పెంచుకోవటానికి ఒంటరిని తగ్గించి ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. అవసరానికి వాడుకొని వదిలేసే వాళ్ళ దగ్గర ఉన్న దూరం ఉన్న ఒకటే. అలాంటి వాళ్ళు మనకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనుషులు కనిపిస్తాం. తర్వాత గడ్డి పరగ కన్నా హీనంగా తీసిపడేస్తారు. అలాంటి వాళ్ళకి నువ్వు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది కదా. నీ జీవితమే కదా మారుతుంది. అలాగే అందరూ నా వాళ్ళే, అందరూ సంతోషంగా ఉండాలి అని కోరుకుంటే జీవితమే నాశనం అయిపోతుంది అని తెలుసుకో. తనకు తాను అన్నీ మర్చిపోయి తన భర్త సుఖమే తన సుఖమని, తన భర్త జీవితమే తన జీవితం అనుకుని తన సుఖాలన్నిటినీ వదులుకునేదే భార్య. భార్య చేసే త్యాగం ఎవ్వరూ చేయలేరు. భార్య పంచే ప్రేమ ఎవ్వరూ పంచలేరు. భార్య చేసే కష్టం నీకు ఎవ్వరూ చేయలేరు. ఇది ఖచ్చితంగా నువ్వు గుర్తుంచుకో. బంధం అంటే అద్దంలా ఉండాలి లేదా నీడలా ఉండాలి. ఎందుకంటే అద్దం అబద్ధం చెప్పదు, నీడ నిన్ను వదిలి వెళ్ళదు. చిన్న మాట వల్ల మనస్పర్ధలు వస్తే ఆ మాటలు మనుషులు వదిలేస్తే ఎలా చెప్పు? అది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అదే న్యాయం కూడా. ఇక ఒక అమ్మాయి భవిష్యత్తు తండ్రి చేతుల్లో ఉంటుందని, కానీ తన జీవితం తనకి వచ్చే భర్త మీద ఆధారపడి ఉంటుంది. గట్టిగా పట్టుకున్నాం కానీ విడిపోకుండా ఎవ్వరూ పట్టుకోలేకపోతున్నారు. మనిషిని బాగా బాధించే సందర్భాలు ఎప్పుడు కూడా వయసు అయిపోయినవాడు అన్నం కోసం కొడుకుల ముందు చేయి చాచడం, వయసు ఉన్నప్పుడు అవసరాల కోసం కన్నవాళ్ళ ముందు చేయి చాచడమే. ఇవి మనిషిని ఎక్కువగా బాధ పెడుతూ ఉంటాయి. అంతే కదా. అవసరం తీరిపోయిందని మాట్లాడటం మానేసేవాడు, మాట్లాడటం మానేసిన తర్వాత అవసరం వచ్చిందని మాట్లాడేవాడు చాలా ప్రమాదం. వాళ్ళతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మనం శరీరాన్ని స్నానం చేసి శుభ్రపరచుకున్నట్టే మనసును కూడా ప్రశాంతంగా శుభ్రపరచుకుంటారు. లేకపోతే మురికి పేరుకుపోయి బతుకు మొత్తం నరకమైపోతుందని గుర్తుంచుకోండి మిత్రమా. జీవితంలో బయట ఏర్పడే సమస్యలతో కాదు, మనలోనే మనకు ఏర్పడే కొన్ని బలహీనతల వల్లే మనం ఓడిపోతున్నాం. ముందు అవేంటో తెలుసుకో. ఎంత నష్టం జరిగినా, ఏది దూరమైనా, ఎవరిని కోల్పోయినా కృంగిపోవద్దు. ఎందుకంటే 100 విజయాలను చవిచూసిన వ్యక్తికైనా సరే, మనం 1000 ఓటములు చూసిన వ్యక్తిని, అలాంటప్పుడు ఏది కోల్పోయినా ఎందుకు బాధ, ఎందుకు దిగులు? ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. నిజమే కదా. ఇక చిన్నప్పుడు అనిపిస్తూ ఉంటుంది మనకి అందరూ ఉన్నారని, పెరుగుతున్నప్పుడు అనిపిస్తుంది అందరూ దూరం అయితే ఉండలేమని, మరి ఇప్పుడు చివరిదాకా మనకు మనమే తప్ప ఎవరూ ఉండరని. నువ్వు చేసే పని నీకు నచ్చింది, నీ యొక్క అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు. అందరికీ నచ్చినట్లు చేయాలి అంటే దానికి నీ జీవితమే కాలం సరిపోదు. తప్పు చేయనంత వరకు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు మిత్రమా. భయపడటం మొదలు పెడితే నీడ కూడా నిన్ను భయపడుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అందుకే ఎవ్వరికీ భయపడకుండా ఒంటరిగా ఉన్నానని బాధపడకు. నువ్వేంటో నీకు తెలిసే అవకాశం నీ గురించి నువ్వే తెలుసుకో. నిన్ను నువ్వే అందంగా మార్చుకో. నీ జీవితం అందంగా మార్చుకో. వదులుకోలేంత ప్రేమను ఇచ్చి చూడు. వదిలేయడం అంత ప్రేమ దొరుకుతుంది. ఎందుకంటే ప్రేమించే మనసు ఉంటే ద్వేషించే మనిషే వాళ్ళైనా సరే నిన్ను దరిచేరాల్సిందే. అది ఎప్పటికైనా సరే మన జీవితంలో కొన్ని తప్పులు ఏం కావాలని చేస్తే మరికొన్ని అనుకోకుండా చేస్తే, మనం చేసిన తప్పుల గుణపాఠం నేర్పితే అనుకోకుండా చేసిన తప్పులు జీవిత పాఠాలు కూడా నేర్పుతాయి. ఆపేసి ఉన్నవాడు కానీ ప్రయత్నిస్తూ ఓడిపోయినవాడు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. నువ్వు కూడా ప్రయత్నించి చూడు. అస్సలు ఓడిపోవు. అవును మిత్రమా, గెలుస్తావు. మనకు గొప్ప వాళ్ళందరూ నచ్చుతారు, కానీ మనకు తెలిసిన వాళ్ళు గొప్పవాళ్ళు అవ్వడం
అస్సలు నచ్చదు కదా. ఎంత విచిత్రమో. అప్పు ఇచ్చి అడిగి చెడ్డోడు అవ్వడం కంటే అడగగానే లేవు అని సుఖంగా ఉంటాడు అలాంటి వాడే. ఒక్కసారి నువ్వు కూడా ఇలా ప్రయత్నించి చూడు, ఎంత సుఖంగా ఉంటుందో నీకే అర్థమవుతుంది. విన్నారు కదా అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి మోటివేషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.